CMD న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు రోడ్డు ప్రమాదం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి శుక్రవారం చిత్తూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలానికి చెందిన గ్రామస్తులు ట్రాక్టర్లో వెళ్తూ శుక్రవారం ట్రాక్టర్ అదుపు తప్పి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. వీరిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా నారాయణస్వామి వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పాలన ఏమాత్రం బాగోలేదని విమర్శించారు. కూటమిలో ఒకరి మధ్య ఒకరికి సమన్వయం లేదని, అందుకే పాలన గాడి తప్పిందన్నారు. అవినీతి చేయడం, భయపడడం అనేది నా బ్లడ్లోనే లేదు అన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జీడీ నెల్లూరులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. తాను విదేశాలకు వెళ్లడంపై మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేయడాన్ని ఖండించారు. ఎంతకాలం సీఎంగా ఉన్నామన్నది ముఖ్యం కాదు, ప్రజలకు ఎంత సేవ చేశామన్నది ముఖ్యమన్నారు. ఇట్లాంటివన్నీ పెట్టుకో బదులు పెట్టుకో సార్ కొంత ఎడ్డింగ్ గురించి సార్ రిక్వైర్మెంట్ సార్ రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా అది కూడా చేస్తారు. సెకండ్ డిస్టెన్స్ చేసేదంతా కొంచెం డిస్టెన్స్ సార్ డాక్టర్ సార్ సార్ సెస్ట్ పోయిన డాక్టర్ సార్ ఇప్పుడు వచ్చిన మన జీడీ నెల్లూరు సంబంధించి యనమల మంది నుంచి పెళ్లికి పోయినారు, బాలగంగనపల్లి సాగుకు పోయినారు. అక్కడ నుంచి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ జరిగింది. దాదాపు 30 మందికి దెబ్బలు తగిలిందని మార్నింగ్ నాకు మీరు మళ్ళీ క్వశ్చన్ వేస్తారు, నన్ను జరిగితే నీకు మార్నింగ్ తెలిసిందని. నిజంగా నాకు మార్నింగే తెలిసింది. అది కూడా దీనికి గురవారెడ్డి గారు పిలిస్తే అక్కడ పోతే అక్కడ తెలిసింది. వెంటనే ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడికి నరేష్ రెడ్డి అని ఆయనతో మాట్లాడినాను, ఈ హెడ్కి సంబంధించిన వాళ్ళతో డాక్టర్లందరినీ మాట్లాడినారు. ఇక్కడ చూసినప్పుడు నిజంగా నాకు చాలా సంతోషమైంది. అందరూ డాక్టర్లు ఎక్స్రేలు తీసినారు, ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా సహకరిస్తూ ట్రీట్మెంట్ బాగా ఇస్తుండరు. అందువల్ల డాక్టర్లకు అందరికి కూడా నేను కృతజ్ఞత చెప్తున్నాను. నేను కలెక్టర్కి విజ్ఞప్తి ఏమంటే అందరూ మామూలుగా ఇక్కడ దెబ్బలు తిన్న వాళ్ళను బిలో పావర్టీ లైన్లో బతికేవాళ్ళు, వాళ్ళకి కూడా ఫైనాన్స్ అసిస్టెన్స్ కలెక్టర్ గారు సీఎంతో మాట్లాడి కూడా వాళ్ళకి ఏర్పాటు చేస్తే చాలా బాగుండేది. ఇంకా సిమ్స్లో కూడా ఇంకో 3 ఉన్నారంట, అక్కడికి కూడా పోయి వస్తాను. వాళ్ళకి నేను మాట్లాడిన డాక్టర్లతో కూడా అక్కడ కూడా ఏమి పెద్ద ప్రాణాపాయం లేదు కానీ కొంత సీరియస్గా ఉందని మాత్రం చెప్పారు. కాబట్టి మీ తరపున అందరికి కూడా నేను కృతజ్ఞత అభివందనాలు తెలుపుతున్నా. కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు ఎట్టయిపోయిందంటే కూటమి అంటేనే అది ఒక కలయిక. కూటమి కలయిక ఉన్నప్పుడు ఒకరు కంట్రోల్లో ఒకరు ఉండరు, ఒకరి ఐడియాస్ ఇంకొకరికి రాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూటమి రాకముందు మేము ప్రజల కోసం వచ్చినామన్నారు. కూటమిలో ఒక బీజేపీ తప్పించుకునేది మేనిఫెస్టోలో వాళ్ళు ముందుకు రాలా.
ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ప్రజలకు వాగ్దానం చేశారు. అది కూడా ఏ విధంగా చేశారు? ఎంత 13 లక్షల కోట్లు అప్పు చేసినట్టు జగన్మోహన్ రెడ్డి, అయినా నేను వచ్చినానంటే ఖచ్చితంగా మీకు సూపర్ 6 వేస్తాను, నవరత్నాలు ఇస్తాను అని ఆయన మాట ఇచ్చాడు. మళ్ళీ అదే ముఖ్యమంత్రి గారు, ఇప్పుడుండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు నేరుగా అసెంబ్లీకి పోయినాడు. నేను ఈ అప్పులు చూస్తే భయం వేస్తుండదు అన్నాడు. అదే మళ్ళీ కేసులు గారు అంత అప్పు లేదు, అన్నీ కలిసి 6 లక్షల కోట్ల 40,000 అప్పు ఉంది అన్నాడు. అక్కడ డిఫరెన్స్ తెలుస్తున్నది. ఇప్పుడు ప్రజలకు అన్యాయం జరిగిందా, మంచి జరిగిందా, పథకాలు వేస్తామనే ఆలోచనతో ముందు పని చేయటంలా, ఎంతసేపు కక్ష కార్పణ ద్వేషంతో రగిలిపోతున్నారు. ఏదైనా అడిగితే వాళ్ళపైన కేసులు పెట్టే తప్ప వేరే ఆలోచన కనబడలా. నాకు తెలిసి కూటమి ప్రభుత్వం అన్నప్పుడు కూటమితో ఉండేవాళ్ళు ఒకరి ఐడియా ఒకరికి నచ్చలేదంటే జగన్మోహన్ రెడ్డిని తప్ప, వాళ్ళు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డిని తిట్టే కార్యక్రమాలు తప్ప వేరే కార్యక్రమాలు ఏమైనా జరిగిందా? నిన్న కూడా స్పోర్ట్స్ జరిగింది. అక్కడ కూడా ద్రౌపది చీరలు ఇప్పితే ఏ విధంగా కౌరవులు సంతోషపడినారు, ఏ విధంగా దుర్యోధనుడు నవ్వినాడు, వికల శాస్త్రులతో ఏ విధంగా ఉండారని ఆ విధంగా చూపించారే కానీ స్పోర్ట్స్ సంబంధించింది ఏదైనా చేశారా? ఇంకా నేను అట్లా మాట్లాడితే పోయి ఏదైనా కేసులు లేకపోతే లోడండి, ఆయన ఎక్సైజ్లో ఉండొచ్చండి. కానీ చంద్రబాబు నాయుడు ఇదే మన గంగాధర నెల్లూరుకి వచ్చినప్పుడు కూడా ఇప్పుడే కదా ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా ఎవరు ఎన్ని మాట్లాడినా నా పైన కనీసం నారాయణ స్వామి ఇట్టోడని కూడా స్టేట్మెంట్లు కూడా ఇవ్వలా. ఎందుకు చెప్తున్నానంటే కేసులకు భయపడి ఫారిన్కి వెళ్ళిపోయినట్టే. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.